ఒక వ్యక్తి అడవిలో లోతుగా వెళ్తుండగా అతని కళ్ళు ఒక వింతైన గూడుపై పడ్డాయి. అందులో కొన్ని గుడ్లు లోపల ఏదో జీవం ఉన్నట్లుగా నెమ్మదిగా కదులుతున్నాయి. కొద్ది క్షణాల్లోనే ఆ గుడ్ల పెంకులు పగిలి ఒక్కొక్కటిగా చిన్న ఆకుపచ్చని జీవులు బయటకు రావడం మొదలుపెట్టాయి. వాటి కదలికల వల్ల కలిగిన ఒక వింత శబ్దం ఆ ప్రాంతమంతా ఒకలాంటి భయాన్ని నింపింది. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో వాటిని చూస్తుండగా హఠాత్తుగా దూరం నుండి ఒక పెద్ద గర్జన వినిపించింది. అతను పైకి చూడగా డజన్ల కొద్దీ భయంకరమైన జీవులు తనవైపు దూసుకురావడం కనిపించింది. భయంతో అతను వెనక్కి తగ్గాడు. కాని ఆ జీవులలో ఒకటి ముందుకు దూకి అతనిపై దాడి చేసింది. అతను వెంటనే తలదించుకుని త్రుటిలో తప్పించుకున్నాడు. ఒక పెద్ద బండరాయి వెనుక దాక్కుని అక్కడి నుండి గమనించగా ఆ జీవులు కోపంతో గుడ్ల చుట్టూ తిరుగుతూ కనిపించాయి. అతను తమ పిల్లలకు హాని చేయడానికి వచ్చాడని అవి నమ్మాయి. అప్పుడు వాటి నాయకుడు ముందుకు వచ్చి అందరినీ ఆగమని సైగ చేశాడు. తనకు హాని చేసే ఉద్దేశం లేదని చూపించడానికి ఆ నాయకుడు తన ఆయుధాలను నేలపై పెట్టాడు. అది చూసి ఆ వ్యక్తి జాగ్రత్తగా రాయి వెనుక నుండి బయటకు వచ్చాడు. కాని సరిగ్గా అప్పుడే ఒక ఆకుపచ్చని జీవి అతన్ని కదలవద్దని చెప్పింది. అతను తలూపుతూ దానికి అంగీకరించినట్లు నటించాడు. మరుక్షణమే అతను హఠాత్తుగా నేలపై ఉన్న ఆయుధం వైపు దూకాడు. అయితే దానిని ఎలా ఉపయోగించాలో అతనికి తెలియదు. అందుకే అతను మరొక తుపాకీని తీసుకున్నాడు. అతను కాల్పులు జరపబోతున్న సమయంలోనే ఒక ఆకుపచ్చ చర్మంగల జీవి అతన్ని కాల్చివేసింది.